పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఒక సహృద్భావ వాతావరణంలో పెద్దలు మాట్లాడుకుంటే విందాము అని భావించినా కూడా మనకి నిరాశ మిగులుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అవి ఏ కాల సమావేశాలైనా వాళ్ళకి ఏదో పోయే కాలం వచ్చినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి విపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ ఏమైనా ప్రజా గొంతుకై గట్టిగా నినదిస్తుందా అంటే అదేదో విదేశీ గొంతుకులాగానే నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. అందుకనే నేను మాట్లాడేటటువంటి చాలా అంశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీకి ప్రోగా అనిపిస్తుంది, కానీ నిజమైనటువంటి విపక్ష గొంతుక మన భరతవర్ష లాంటి ఛానల్సే. సో మనము కరెక్ట్ వేలో క్వశ్చన్ చేస్తాము, కానీ మన శక్తి సామర్థ్యాలు చిన్నవి. కానీ విపక్ష స్థానంలో ఉన్నటువంటి నేతలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తాజాగా ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అమిత్ షా మాట్లాడాలి అని చెప్పేసి ఇన్ని దఫాలుగా వాయిదాలు పడుతూనే ఉన్న చర్చలు ముందుకు సాగకుండా ఆ గోల మధ్యలోనే కొన్ని బిల్లులను ఆమోదింపజేసుకుంటూ ఇటుకే అధికార పార్టీ, అటేమో వాళ్ళు వాకౌట్లు. వర్షాకాల సమావేశాలకి లోపల ఉండాల్సిన వ్యక్తి వర్షం పడుతుంటే బయట చుట్టుపక్కల గొడుగులు పట్టుకున్న బౌన్సర్లు లేదా సెక్యూరిటీ గార్డులు, మధ్యలో కెమెరామ్యాను, వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి అక్కా తమ్ముళ్ళు, అదే ప్రియాంక వాద్రా అండ్ రాహుల్ గాంధీ, వీళ్ళ ఇమేజెస్, దాని చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళేవో మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్ని ఏదో దేశం కోసం మాట్లాడుతున్నట్లుగా స్టోనేజ్ టాక్టిక్స్ని ప్రయోగించడం. ఇంకా ఎన్నాళ్ళు ఇవి? అమిత్ షా గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై ఉద్యమించిన విద్యార్థులపై పోలీసుల అనుచిత తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, ఈ విషయంపై పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై లోక్సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై సమాధానం ఇస్తారని ప్రకటించారు. విద్యార్థుల నిరసనలపై సమగ్ర చర్చతో పాటుగా ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అన్ని అంశాలపైన సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చ సమగ్రంగా సాగేలా సహకరించాలి, ఈ మేరకు ప్రతిపక్షాలు హామీ ఇవ్వాలి అని కిరణ్ రిజిజు కోరుకున్నారు. చూడండి, ప్రతిపక్షాలను అడుగుతూ ఉన్నారు, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కొంచెం సహకరించండి. వినాలి కదా. మీరు అలా పట్టుకోగానే ఓ అని కుర్రెల మందులా హరిస్తే ఎలాగా? అధ్యక్ష మహోదయజీ అనగానే ఓ అని గోల పెడతారు. చట్టసభలకి గంటకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మెయింటైన్ చేయడానికి. వీళ్ళకి జీతాలు అన్నీ కూడా మనం ఇస్తున్నవే కదా, మన ట్యాక్స్లే కదా. కనీసం బాధ్యత లేకుండా మన ఓట్లతోనే గెలిచి మన నెత్తి మీద వీళ్ళు ఇలా నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన ప్రతిసారి ఏమవుతోంది? విపక్షాల కోటల్ని పగిలిపోతాయి. ఇటీవల ఒక్కొక్క సందర్భంలో జస్ట్ అలా వచ్చి ఒక్క గంట మాట్లాడాడంటే చాలు అమిత్ షా స్మాష్. దాన్ని కడుక్కోవడానికి 1 నెల పట్టుద్ది. మోదీ కూడా మాట్లాడారు అనుకోండి, దాన్ని కడుక్కోవడానికి నెల కాదు, విదేశాలు వెళ్ళే అంతట. విదేశాలు వెళ్తే కానీ, అక్కడ ఉపశమనం చెందితే కానీ మళ్ళీ రెక్టిఫై అవ్వదు ఆ బ్రెయిన్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు అమిత్ షా సిద్ధంగా ఉన్నా విపక్షాలు తమ యొక్క ఇంట్రెస్ట్ని చూపిస్తాయా, లేకపోతే ఏదో లేనిపోని లూప్ హోల్స్ని పెట్టి రచన చేస్తాయా? ఎందుకంటే FCRA బిల్లును ముందుకు కొనసాగించడం విపక్షాలకు ఇష్టం లేదు, విదేశీ మాఫియాకు కూడా ఇష్టం లేదు. కానీ ఏం జరుగుద్దో చూడాలి.